ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 మళ్ళీ మొదలవనుంది. అసలు ఈ సీజన్ జరుగుతుందో లేదో అని ఫ్యాన్స్ తెగ కంగారు పడిపోయారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గడంతో వాయిదా పడిన ఐపీఎల్ మళ్ళీ మొదలు కాబోతోంది. రీస్టార్ట్లో భాగంగా శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. ప్లే ఆఫ్ బర్త్ కోసం జరిగే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలని అటు కోల్కతా ఇటు బెంగళూరు రెండు గట్టి పట్టుదల మీద ఉన్నాయి. ఈ సీజన్లో 11 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ కేవలం 3 మ్యాచ్లే ఓడి 8 మ్యాచ్ల్లో విజయం సాధించింది. గుజరాత్తో సమానంగా పాయింట్లు సాధించినప్పటికీ నెట్ రన్ రేట్లో వెనకబడడంతో 2వ స్థానానికి పరిమితమైంది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి ముందు మరో 3 మ్యాచ్లు ఆడనుంది. ఈ మూడింటిలో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అయినట్లే. అయితే మే 17న జరిగే మొదటి మ్యాచ్లోనే గెలిచి ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టిన ఫస్ట్ టీమ్గా నిలవాలని ఎదురు చూస్తోంది. స్వదేశాలకు వెళ్లిన జట్టు ప్లేయర్లు అందరూ తిరిగి వస్తూ ఉండడంతో హోమ్ గ్రౌండ్లో బెంగళూరు ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. పైగా టెస్టుల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీకి హోమ్ గ్రౌండ్లో గ్రాండ్ ఫేర్వెల్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. హేజిల్వుడ్ లేకపోవడం కాస్త ఇబ్బంది అయినప్పటికీ పేస్ అటాక్లో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, ఎంగిడి కీలకం కానున్నారు. మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్కి ఇది చివరి ఛాన్స్. ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకున్న కేకేఆర్ ఒత్తిడిలో కనిపిస్తోంది. అయితే విదేశీ ఆటగాళ్లు ఆ టీంకు అందుబాటులో ఉండడం కలిసి వచ్చే అంశం. ఈ సీజన్లో కేకేఆర్ స్థాయికి తగినట్లు ఆడలేకపోతోంది. స్టార్ ప్లేయర్స్ అందరూ విఫలమవుతున్నారు. ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన కేకేఆర్ 5 గెలిచి 6 ఓడిపోగా ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఒక్క మ్యాచ్ ఓడితే ఆ టీం పని అయిపోతోంది. మిగిలిన 2 మ్యాచ్లు గెలిచినా ఆ టీం ప్లే ఆఫ్స్ చేరాలంటే అద్భుతమే జరగాలి. ఇక మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తున్న చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. దీంతో టాస్ గెలిచిన జట్టు చేజింగ్కే